నేను ఏదో కింద మీద పడి చిన్న జాబ్ తెచ్చుకున్నాను. సో నేను హైదరాబాద్కి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నాను. సో వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్లాల్సి వస్తుంది. నాకు ట్రావెల్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. నేను మా అమ్మ వాళ్ళతో ఇక్కడే ఉండాలి. నాకు నెల్లూరులో ఒక ఐటీ కంపెనీ ఉంటే వెళ్ళి ఒక 30 మినిట్స్ లో ట్రావెల్ చేస్తాను, ఇంటికి వస్తాను, నా ఫ్యామిలీతో ఉంటాను. అన్ని రాష్ట్రాల వాళ్ళు చెన్నై తీసుకుందాం, లేకుంటే బెంగళూరు, కర్ణాటక, కేరళ, కొచ్చి ఉంది, హైదరాబాద్, వాళ్ళ ఊర్లోనే ఉంటున్నారు. నేను బయటికి వెళ్ళి బతకాలి. ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే నాకు ఎప్పుడు ఇండస్ట్రీకి వస్తుంది, నేను ఎప్పుడు ఇక్కడ జాబ్ చేసుకోగలను, అవన్నీ నెక్స్ట్ మీ గవర్నమెంట్ వస్తే కూడా ఇవన్నీ జరుగుతాయా? అది చాలా మంచి క్వశ్చన్ అడిగావు. నేను ఇక్కడ ఒంగోలు పట్టణం నుంచి దే హావ్ క్రియేటెడ్ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాదాపు 100 మంది ఐటీలో పనిచేయడానికి అవకాశాలు కల్పించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు. ఇప్పుడు అది ఫుల్ అయింది. ఇప్పుడు లొకేషన్ హ్యాస్ రెలవెన్స్ బట్ లిమిటెడ్. కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, ఇప్పుడు బిగ్ డేటా, ఏఐ, ఎంఎల్, డేటా సెంటర్స్, ఆ ఎకో సిస్టమ్ మొత్తం వీ వాంట్ క్రియేట్ ఇన్ వైజాగ్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్. మా లక్ష్యం ఒకటే, డెఫినెట్లీ లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అంటే ఎవరు నియోజకవర్గాలు అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఆ లక్ష్యంలో వీ విల్ వర్క్.